అమ్మా దొంగమ్మ ఏం చేద్దాం నాకంటే ఇచ్చాయి ఇస్తానప్పా ఉండేదంతా నీకే ఇస్తానప్పా ఎంత ఉందండి అదంతా నీకేనప్పా ఎంత ఉంది అని చెప్పి ఇట్లా కాలుస్తా 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 అన్ని తెచ్చేస్తాం. ఇది సేను పత్రం స్వామి, ఇదంతా సేను. మా చేతిలో చెరువు కూడా ఉంటుంది. ఈ సేను పత్రం అంతా 3 లక్షలకే సేను పత్రం సేటు దగ్గర తాకట్టు పెట్టేసిండు. ఇల్లు ఈ ఇల్లు అంతా 2 లక్షల రూపాయలకి ఇల్లు ఇండియన్ బ్యాంక్ లో తాకట్టు పెట్టేసినాం స్వామి. ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ స్వామి. అది కూడా పెట్టుకో స్వామి, నీకే అంతా నీ పేరున రాసేస్తాం స్వామి. ఇవన్నీ కలిపి ఒక బంగారు నగలంతా భాగ్యమ్మ దగ్గర 5 లక్షలు తాకట్టు పెట్టేసినాం స్వామి. ఇదంతా ఏమంటే నాకు 50 మంది బిడ్డలు స్వామి. నాకేమంటే తిండికి స్వామి మాకే నా మగుడేమో కోట్ల బొక్కలు తమ్ముతాడు స్వామి. నేనేమో మందుల దగ్గర బొక్కలు తమ్ముతాను స్వామి. పని చేయి స్వామి. ఇవన్నీ ఇప్పించుకోవాలంటే 10 లక్షలు కావాలి స్వామి. 10 లక్షలు ఇచ్చేస్తే ఇడిపించుకొచ్చే నా బిడ్డలకి అన్నం పెట్టుకుంటాను. అయ్యో దొంగగారు ఏడద్దంటారు. 10 లక్షలు ఇచ్చేసామే. బిడ్డలు అంటా ఉంటావు, అది అంటా ఉంటావు. దొంగగారు ఏడద్దండి దొంగగారు. కష్టాలు 10 లక్షలు ఏడుపోతావు తీస్తాను. ప్రపంచంలో ఎవరు చేసామే మాకుండే కష్టాలు. జ్ఞాతం స్వామి నువ్వు మంచి దొంగ స్వామి నువ్వు. దొంగగారికి స్వామి